కృష్ణ పుష్కరాల్లో ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ ఇందుకు అనుగుణంగా భక్తులకు, యాత్రికులకు సమగ్ర సమాచారం తెలిపే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ఈ యాప్ను రూపొందించారు. ఆయన గుంటూరులో ఈ యాప్ను లాంఛనంగా ప్రారంభించారు. కృష్ణమ్మ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. చెంతన ఉండే ఘాట్ వద్ద పురోహితులను కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం ఈ యాప్ ద్వారా కల్పించారు. యాప్కు సంబంధించిన వివరాలను లోకేష్ వెల్లడించారు. మా నాయకుడు అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఒకటి చెప్తారు, రాజకీయాల్లోకి మేము వచ్చామంటే మీరందరూ సేవ చేయాలి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడినా ఆ ఇబ్బంది నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలో ఆలోచన మీలో ఉండాలని ఆ దిశగా ఈరోజు 2 రాష్ట్రాలు కలిపి ఈరోజు కృష్ణమ్మ అనే కృష్ణ పుష్కరాలకు ఒక యాప్ లాంచ్ చేస్తాం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు, టెక్నాలజీ కొత్త కాదు. సభ్యత్వం నుంచి ఇతర కార్యక్రమాల్లో కూడా అద్భుతంగా టెక్నాలజీ వాడింది తెలుగుదేశం పార్టీ. జరిగిన కొన్ని సంఘటనలు హుడ్హుడ్ ఏమి, ఉత్తరాఖండ్ ఏమి, అదేవిధంగా గోదావరి పుష్కరాలు ఏమి, నిరంతరం మా కార్యకర్తలు కూడా పనిచేస్తాం జరిగింది. మా యువత విభాగం ఏమి, విద్యార్థి విభాగం ఏమి, వాలంటీర్స్ ఏమి, అందరం కలిసికట్టుగా ప్రజలు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కూడా అందించింది తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థి యువత విభాగం ఆధ్వర్యంలో ఈ యాప్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ యాప్ ద్వారా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఘాట్లు ఎక్కడున్నాయి, ఆ ఘాట్లు లొకేట్ చేసి అక్కడికి ఎట్లా వెళ్ళొచ్చు, అదేవిధంగా ఘాట్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ ఘాట్లో, సో రద్దీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా వాళ్ళు బేరీ చేసినాక అవకాశం ఉంది, లోకల్ అకామిడేషన్ అంటే లోకల్ ఎక్కడ ఉండొచ్చు, మన భోంచేసేదానికి రెస్టారెంట్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం మ్యాప్ చేస్తాం జరిగింది. యావత్ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈరోజు మొదటి అడుగు తెలుగుదేశం పార్టీ వేస్తుంది.